ఒక్కసారే ఎమ్మెల్యే కానీ 20 ఏళ్లుగా సీఎం వయసు మీద పడుతున్న ప్రజల్లో అదే పట్టు తన ఇమేజ్తో ప్రజా వ్యతిరేకతను ఉఫ్మను ఉదేశారు నితీష్ కుమార్ అవినీతి మచ్చ లేకుండా మరోసారి తనదైన స్టైల్లో సూపర్ హిట్ కొట్టారు పల్టూరామ్గా పేరున్న సుశాసన్ బాబుగా ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు బీహార్లో ఎన్డీఏ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది డబుల్ సెంచరీతో మహాగఠబంధన్ కూటమిని ముంచేసింది 35 సీట్లకే పరిమితం చేసింది ఎన్డీఏ బంపర్ విక్టరీకి ప్రధాని మోడీ అమిత్ షా వ్యూహాలే కాదు నితీష్ స్టామినా స్ట్రాటజీ కూడా రీజనే ఆయన ఇమేజ్ చెక్కు చెదరలేదనడానికి బీహార్ రిజల్ట్సే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఇమేజ్ ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఉఫ్ మని ఎగిరిపోయింది ఫలితంగా గతంలో కంటే జేడీయూ బీజేపీ కూటమి ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది బీహార్ ఎన్నికల్లో మరోసారి నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ సూపర్ డూపర్ హిట్ కొట్టింది అవినీతి మకిలి అంటని నేతగా ఆయన్ను ఓటర్లు మరోసారి ఆదరించి గతంలో కంటే ఎక్కువ సీట్లను కట్టబెట్టారు దీంతో బీహార్ను సుదీర్ఘకాలం పాలించిన సీఎంగా ఆయన తన రికార్డును మరింత బలోపేతం చేసుకోవడానికి రెడీ అయ్యారు రాజకీయ చాణుక్యుడు అని ఎందుకంటారో ప్రూవ్ చేశారు పాట్నా సమీపంలోని భక్తియార్పూర్లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు ఆయుర్వేద వైద్యుడు తల్లి పరమేశ్వరి గృహిణి నిట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తర్వాత రాష్ట్ర విద్యుత్ బోర్డులో కొంతకాలం ఉద్యోగం చేశారు ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉండేవారు జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు ఆ సమయంలోనే ప్రస్తుత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ దివంగత భాజపా నేత సుశీల్ కుమార్ మోడీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది 1977, 80, 85 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు కానీ 1985లో మాత్రమే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు 1989, 1991, 1996, 1998, 1999, 2004లో విజయవంతంగా ప్రజామోదం పొందుతూ ఎంపీగా ఎన్నికయ్యారు అస్థిర సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడంతో కేవలం 15 ఏళ్లలోనే 6 ప్రత్యక్ష ఎన్నికలు ఎదుర్కొని రాటుదేలారు ఎన్డీఏ సర్కార్లో రైల్వే వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారాయన నితీష్ హయాంలోనే ఇంటర్నెట్లో టికెట్ బుకింగ్స్ తత్కాల్ రైల్వే బుకింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి 1999లో బెంగాల్లో జరిగిన ఓ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు 2000 సంవత్సరం మార్చిలో ఒకసారి వారం రోజులు బీహార్ సీఎంగా పనిచేశారు తిరిగి కేంద్ర రాజకీయాల్లో కొనసాగారు నితీష్ కుమార్ 2004లో కేంద్రంలో ఎన్డీఏ ఓటమి పాలవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు బీహార్కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిసారి పోటీ చేసింది మాత్రం 1985లోనే ఆ తర్వాత నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేసులో నిలబడలేదు శాసనమండలి మార్గాన్ని ఎంచుకున్నారు ఒక స్థానంలో గెలవడం తనకు చాలా సులువని అన్ని స్థానాలపై దృష్టి పెట్టడానికి వీలవుతుందనే ఈ మార్గం ఎంచుకున్నట్లు ఎన్నోసార్లు చెప్పుకున్నారాయన 2005లో ఆర్జేడీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నితీష్ వాజ్పేయి జోడీ ఎన్డీఏను అధికారంలోకి తెచ్చింది దీంతో రెండోసారి సీఎం పదవి చేపట్టారు నాటి నుంచి జంగల్ రాజ్ ఇమేజ్ నుంచి బీహార్ను బయటపడేసేందుకు అన్ని విధాలా కృషి చేశారు ప్రజా సంక్షేమ బడ్జెట్లతో పాటు గూండాలను ఉక్కుపాదంతో అణచివేశారు అవినీతి మరకలు అంటుతాయనే భయంతో తన కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచారు ఇప్పటికీ నితీష్ కుమార్ కొడుకు పేరు చాలామందికి తెలియదు మహాదళితులు అత్యధిక వెనుకబడిన వర్గాలనే రెండింటిని సృష్టించి ఆర్జేడీ ఓటు బ్యాంకుకు తీవ్రంగా గండికొట్టారు నితీష్పై అవినీతి ఆరోపణలు చేయాలంటే ప్రత్యర్థులు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుంటారంటే ఆయనకున్న క్లీన్ ఇమేజ్ ఏంటో అర్థమవుతుంది మోడీ రాకతో బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ప్రధాని మోడీతో నితీష్కు తొలినాళ్లలో గొప్ప స్నేహం లేదు గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న మోడీతో కలిసి 2010 ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా నితీష్ ఇష్టపడలేదు 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో భారీ విజయం సాధించడంతో బీహార్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు జీతన్ రామ్ మాంఝీని సీఎంగా చేశారు 2015 ఎన్నికలకు ముందు తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఆ ఏడాది కాంగ్రెస్ ఆర్జేడీతో జేడీయూ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది కానీ ఆ తర్వాత ఆ స్నేహాన్ని కాదనుకున్న నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు 2022 ఎన్నికల తర్వాత మళ్లీ ఆర్జేడీతో జట్టు కట్టిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీఏలోకి వచ్చారు ఏడాది క్రితం జరిగిన ఆ ఎన్నికలతో కేంద్ర ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు నిజానికి నితీష్ ఇమేజ్తో పోటీ పడే నేత బీజేపీలో కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన చేయకపోయినా ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళుతున్నట్లు స్వయంగా మోడీ అమిత్ షా ఇటీవల ప్రకటించారు ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆ పార్టీనే సీఎం పదవి తీసుకుంటుందా అనేది హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం 12 మంది ఎంపీలతో కేంద్రంలో నితీష్ కుమార్ కింగ్ మేకర్గా ఉన్నారు సో ఆయన్ను సీఎం కాదని బీహార్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాహసం
కమలం పార్టీ చేయకపోవచ్చు. ఒకవేళ సీఎం పదవి ఇవ్వకపోయినా నితీష్కు మరో దారి లేదు. ఎందుకంటే ఆర్జేడీ కూటమితో జతకట్టినా 120 సీట్లే అవుతాయి. మ్యాజిక్ ఫిగర్ 122. ఏ లెక్కన చూసినా నితీష్ కమలంతో కంటిన్యూ అవ్వక తప్పని పరిస్థితి. అటు బీజేపీకి సీఎంగా నితీష్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేం లేదు. ఎలా చూసుకున్నా నితీష్ మరో 5 ఏళ్లు సీఎంగా ఉండబోతున్నారు.